ఇప్పుడు అయోధ్యకు సంబంధించినటువంటి అంశాల్లో రాజకీయ జోక్యం పెరిగిందా లేదా, అసలు అయోధ్యలో ఏం జరుగుతుంది, అయోధ్యకు ఇప్పుడు గుడికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి ముందు ఆ తర్వాత ఇట్లాంటి అంశాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. ఈ అయోధ్య అనేటువంటి అంశాన్ని, ఒక గుడికి రాజకీయాలకి ఏం సంబంధం ఉంది, ఎందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ దాన్ని మీదేసుకుంటున్నారు, దానివల్ల ఆ గుడి హిందువులకు దూరం అవుతుంది, ఇది ఒక ఆరోపణ. దీనికి మీ సమాధానం? ఈ కలియుగంలో ప్రధానంగా త్రేతాయుగంలో అయోధ్యని ఏలినటువంటి రామచంద్ర ప్రభు, రామచంద్రుడి యొక్క జన్మభూమి, ఈ ఆలయ నిర్మాణం మనమంతా జీవించి ఉండగా ఆ భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఆ రాముడి క్షేత్రం మళ్ళీ పునర్నిర్మాణమై ప్రజలందరూ, అంటే ప్రపంచంలో ఉండే హైందవులందరూ కూడా మళ్ళీ రామరాజ్యం కళ్ళారా చూడబోతున్నాము. మన హిందువులందరికీ తొలి రాజధాని అయోధ్యగా మన పురాణాలు అవన్నీ చెప్తున్నాయి. అలాంటి ఆ రామ జన్మభూమి ఇవాళ మళ్ళీ రామాలయంతో పునరుద్ధరణ అవడం మనందరి యొక్క అదృష్టం. మీరు చెప్పారు, ఈ రామాలయం ఇప్పుడు నిర్మాణం అవుతోంది. శతాబ్దాల పోరాట ఫలితం. ప్రధానంగా 50-60 ఏళ్లుగా రాష్ట్రీయ స్వయం సేవక్ యొక్క బృందాలు కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, దానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ కానీ చేసినప్పటికీ కూడా హిందూ జాతి మొత్తం శతాబ్దాలుగా కంటున్న కళ ఇప్పుడు సాకారం కాబోతున్నది. మనం ఇవ్వాలనుకుంటే ఈ ఉద్యమానికి ఫలితం వారి యొక్క కృషి అనేది మాత్రం నిర్వివాదాంశం చెప్పొచ్చు. అయితే రామజన్మభూమి డిసెంబర్ 6, 1992లో జరిగినటువంటి సంఘటన తర్వాత అనేకమైనటువంటి ఆనాడు ఆ ఉద్యమంలో ముందుండి నడిపినటువంటి రథసారథులు, విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్, అదేవిధంగా శివసేన లాంటి హిందుత్వ పార్టీలు, సంఘాలు, సంస్థలు 50 మంది ఏకోన్ముఖంగా పోరాట ఫలితమే డిసెంబర్ 6 నాడు జరిగినటువంటి ఆ కరసేవ తదుపరి సంఘటనలు మనందరికీ తెలుసు. అయితే ఇన్ని దశాబ్దాలుగా జరిగినటువంటి ఈ కోర్టులో ఈ అంశం ఇప్పుడు దాని యొక్క పరిష్కారం లభించింది. అది అదృష్టమా, అది యోగమా, మనమేం చెప్పలేము. ఎలా అయినా ఊహించుకోవచ్చు. కానీ నరేంద్ర మోడీ ఒక హిందుత్వకు ప్రతీక. ఈ 75 ఏళ్ళు ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్నాం. నిజంగా అమృతోత్సవం ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ఈ హయాంలో జరుగుతుందని మనం అందరము భావిస్తూ ఉన్నాం. అలాంటి తరుణంలో ఆయనకు యోగం. ఈ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కానీ, అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఈ అవకాశం దొరకలే, వాళ్లకు రాలేదు. ఇప్పుడే తీర్పు వచ్చింది. తీర్పు వచ్చినటువంటి ఆ నేపథ్యంలో ఆయన అందరితో సమన్వయంతో, ఏ రకమైనటువంటి వివాదాలు లేకుండా మసీదుకు కేటాయించిన స్థలంలో మసీదుకు, రామాలయం ఎక్కడైతే రామ జన్మభూమి, రాముడి యొక్క ఆలయం ఇంతకుముందు ఉండేదో, ఎక్కడైతే బాబరీ మసీదు దాన్ని కూల్చేసి కట్టారో ఆ స్థలంలో ఇప్పుడు దివ్యమైన భవ్యమైనటువంటి రామక్షేత్రాన్ని అక్కడ నిర్మాణం చేసుకునే అవకాశం నరేంద్ర మోడీ గారికి లభించింది. ఒకవైపు నరేంద్ర మోడీ హిందువులందరికీ ప్రతినిధిగా మనమందరం భావిస్తున్నాం. రెండవది, ఆయన హయాంలో నిర్మాణం అవుతుంది. ఆ స్థానంలో ఎవరు ఉన్నా, ఆ బృహత్ కార్యక్రమాన్ని ఎవరు నిర్మిస్తున్నా మనం ఆ పరిపాలన చేసేవారిని, దానికి నడుం కట్టిన వారిని మనం అభినందించకం తప్పదు, వారికి అండగా నిలవక తప్పదు. వారు చేస్తున్న కార్యక్రమానికి హిందూ జాతి మొత్తం మద్దతు తెలపడం అనేది మన యొక్క ధర్మం.